ఏం లేదు. నిన్న మేము మా డ్యాడీని కలవడానికెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపలున్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి ఐ మీన్ మాట్లాడడానికనే కాదు, మా డ్యాడీతో కలిసి ఉందామని మేమెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో, ఏంటి అంటే ఆళ్ళెప్పుడో ఒక్కప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం నిన్నంతా. అయితే నైట్ ఎంత టైం వరకు ఉన్నారో అసలు ఏం జరిగింది? నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్‌నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళెవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్‌లీస్ట్ మా డ్యాడీ అయినా అయ్యో! నా పిల్లలు బయటున్నారు కదా! లోపలికి పిలుస్తారనేమో అనైనా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ అసలు రెస్పాండ్ అవ్వకపోవడానికి? ఆ లేడీనే. ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవ్వకపోవడానికి రీజన్. ఎన్నాళ్ళ నుంచి మీ ఫాదర్ దూరంగా ఉన్నారు? చాలా మంత్స్ అవుతుంది. మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో మీరు కలవడానికి వెళ్ళలేదు? వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డ్యాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డ్యాడీతో కలవనివ్వకుండా చేశారు. సో, ఆ తర్వాత మళ్ళీ మేము ఫోనుల్లో, మెసేజెస్‌లో కాంటాక్ట్‌లో ఉన్నాం గానీ ఆయనేం రెస్పాండ్ అవ్వలేదు. సో, నిన్న ఎళ్ళాం కలవడానికి. అదే మాట్లాడదామని ఉన్నామని